న్యాయం చేశారు. ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ బాగా చూపించాడు ఆయన బాగా చేశాడమ్మా. ఆయన అమ్మ అందరికీ బాగా పడ్డాయి. డైరెక్షన్ బాగా చేశాడు ఆయన. ప్రభాస్ ఇంటర్వెల్ దాకా కనపడ్డారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కానించి హైప్ అనమాట సినిమా. ఆయన కనపడ్డా కానించి ఫుల్ హైప్ ఉన్నాయి. ఫైట్స్ ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి ఒక ఫైట్ ఉంటుంది. ఈ సినిమాకి అది చాలు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఏం లేదమ్మా. దేవుడి సినిమా కాబట్టి అంతా కూడా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. ఏ క్యారెక్టర్ తీసేసేది కాదు. అన్ని క్యారెక్టర్లకు అందరూ న్యాయం చేశారు. ఇది 150 కోట్లు కలెక్ట్ చేద్దాం ఈ సినిమా అమ్మ. ఓవరాల్ రేటింగ్ 4 పాయింట్ ఇస్తానమ్మా. విష్ణు గారు సినిమాలు అన్నింటిలోకి దీంట్లో బెస్ట్ యాక్టింగ్. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా కష్టం. అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు. ఏది నేను అది చూడలేదండి. నేను అది అయితే చూడలేదు. ఇదైతే బాగుంది. భక్తి సినిమా అందరూ చూడవచ్చిన సినిమా అండి. 5కి 4 పాయింట్ ఇస్తానండి నేను. మ్యూజిక్ డైరెక్షన్ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుందండి. ఏ క్యారెక్టర్ కూడా తీసుకోలేదు. అన్ని క్యారెక్టర్లకి డైరెక్టర్ గారు న్యాయం చేశాడు. సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని సంరక్షించాలనే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలని నా రిక్వెస్ట్. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా నడిచింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇంకా ఆయన థియేటర్లోకి వచ్చినాక చెవుల్లో రక్తం వచ్చింది నాకు. అంత సౌండ్లకి చాలా బాగా చేశారు ఆయన. హైటు అదంతా రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు ఆయన. బాగుంది మూవీ అయితే. అంతా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అన్ని పాత్రలు బాగున్నాయండి. ప్రభాస్ గారి పాత్ర హైలైట్ సినిమాకి. రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు ఆయన. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆయన. అలాగే శివుడిగా మన అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా మన కాజల్ గారు, మహాదేవ మహర్షిగా మోహన్ బాబు గారు, ఇంకా అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ.